మెడిటేషన్ చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ లేనిదే మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరగదు. మేనిఫెస్టేషన్ ఫోకస్ అనేది చేస్తున్నారో లేదో కూడా అర్థం కాదు. చాలా మందికి కాన్సన్ట్రేషన్ లేనప్పుడు మెడిటేషన్ లో ఏవేవో నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. అసలు ఎలాంటి వాటి మీద ఫోకస్ చేయాలో కూడా క్లారిటీ రాదు. సో అలా నెగిటివ్ థాట్స్ వస్తున్న వాళ్ళకి, మెడిటేషన్ లో కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళకి, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ పెరగాలి అని డిసైడ్ అయిన వాళ్ళకి ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. మెడిటేషన్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి వీడియోని పూర్తిగా చూసి మీరు క్లారిటీగా అర్థం చేసుకుని మీ లైఫ్లో అప్లై చేసి మెడిటేషన్లో సక్సెస్ని తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను మీకు షేర్ చేయబోయే టిప్స్ ఒక 2 ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనీ మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు స్పెషల్ గా మీరు ఒక క్వైట్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, చుట్టూ వైబ్రేషన్ కూడా కొంచెం మీ అట్మాస్ఫియర్ లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ 2, చాలా కంఫర్టబుల్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సైలెంట్ గా ఉన్న ప్లేస్ ఎంత ఇంపార్టెంటో మీకు ఫ్లెక్సిబిలిటీని, కంఫర్ట్ ని ఇచ్చే ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్. కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, లేదంటే కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు గోడకి ఆనిచ్చైనా కూర్చోవచ్చు, కానీ మీ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చూసుకోండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఈ 2 విషయాల్లో కేర్ తీసుకుని ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ వీడియోలో నేను స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఇలాంటి ఏదైనా ఇమేజ్ మీకు నెట్లో దొరికితే దాన్ని తీసుకుని, లేదా మీరు మన వాట్సాప్ ఛానల్కి మెసేజ్ చేస్తే మన వాళ్ళు ఇస్తారు, దాన్ని అడిగి మీరు తీసుకుని దీన్ని ప్రింట్అవుట్ చేసుకుని మీ ఎదురుగా మీరు కూర్చున్న ప్లేస్, కంఫర్ట్గా ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్లేస్లో మీకు ఎదురుగా ఉన్న ఒక వాల్కి ఈ పేపర్ని స్టిక్ చేయండి. చేసి ఏదైతే మధ్యలో అక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సర్కిల్ మధ్యలో, ఆ డాట్ మీద ఇక్కడ ఫోకస్ చేస్తూ నుదుటి మీద ఫోకస్ తోటి డాట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెట్టండి. కొంచెం హెడేక్గా అనిపించడము, మైండ్ తిమ్మిర్లుగా అనిపించడము, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అయినా సరే మీరు పట్టించుకోవద్దు. ఒక గ్లాస్ వాటర్ తాగి పూర్తిగా మీ బాడీలో వాటర్ కంటెంట్ ఉండేలాగా చూసుకుని ఈ ప్రాసెస్ చేయండి. గోడకి అతికిచ్చి ఈ డాట్ మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెట్టాక ఒక 5 మినిట్స్ తర్వాత మీరు కొంచెం ఫ్రీ అవుతారు, అంటే కంఫర్ట్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మెల్లగా ఇంప్రూవ్ అవుతాయి. సో అలా ప్రతిరోజు ఒక 15 మినిట్స్ రిపీటెడ్గా చూడండి. జస్ట్ 7 డేస్లోనే మీకు ఒక మిరాక్యులస్ ఎనర్జీ పనిచేయడం మొదలవుతుంది. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మెయిన్గా మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. మీరు ఏదనుకుంటే అది మీ రియల్ లైఫ్లోకి వస్తుంది, అది మనీ అయినా సరే. సో అలా మీ కాన్సన్ట్రేషన్ని పెంచుకుని విజువలైజేషన్స్లోని, ఎఫర్మేషన్స్లోని, మెడిటేషన్స్లోని మీరు ఈ ఎనర్జీని ఉపయోగించుకోండి. ఇక్కడ నేను షేర్ చేసిన టిప్ చాలా ఇంపార్టెంట్. మీకు క్వైట్ ప్లేస్ ఎంత ఇంపార్టెంటో, కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఎంత ఇంపార్టెంటో, మీ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మేము పంపించిన ఇమేజ్ని చూసి దీన్ని మీరు అడిగి మన వాట్సాప్ ద్వారా తీసుకుని దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకుని దాన్ని మీరు ఫోకస్ చేయండి. జస్ట్ 7 డేస్లో మీరు కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అలాగే మీకు దీంతో పాటు ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేస్తారో, మీకు కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత దాన్ని ఐస్ క్లోజ్ చేసుకుని జస్ట్ ఆ డాట్ ని మీరు ఇక్కడ నుదుటి దగ్గర చూడడానికి ట్రై చేసి ఆ ప్లేస్ లో ఎక్కడైతే మీకు డాట్ కనిపిస్తుందో ఆ ప్లేస్ లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మనీ అయినా, రిలేషన్స్ పాజిటివ్ గా ఉండడం అయినా, కెరీర్ గ్రోత్ అయినా, ఇంకా ఏదైనా, దాన్ని స్పెషల్ గా ఫోకస్ చేయండి. అంటే మీరు 15 మినిట్స్ ఈ కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ చేసి నెక్స్ట్ 16th మినిట్ ఒక 1-2 మినిట్స్ మీకు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేస్తారు. అలా 7 డేస్ కూడా కంటిన్యూగా చేయడానికి ట్రై చేయండి. జస్ట్ రోజుకి 15 నిమిషాలే, 7 రోజుల్లో మీకు ఒక టర్నింగ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. మీరు ఏది కోరుకుంటే అది పొందేలాగా మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ పనిచేస్తుంది. సో ఎవరికైతే మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ రావట్లేదు అనుకుంటారో వాళ్ళు నేను ఇక్కడ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకోండి. అలాగే ఇంకొకటి కూడా కేర్ తీసుకోండి. మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు తెలుసో తెలియకో ఏమైనా థాట్స్ వస్తుంటే, డైవర్ట్ అవుతుంటే బ్రెయిన్, ఒకటే సింపుల్ గా మైండ్ కి చెప్పండి, ఏ ఆలోచన వచ్చినా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నా ఫోకస్ ని నేను ఇక్కడ పెట్టాను అని మీ మైండ్ తోటి మీకు ఏ థాట్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ థాట్స్ ని వద్దని కానీ, భయపడడం కానీ, లేకపోతే ఆ థాట్స్ వస్తున్నందుకు మీరు కంగారు పడడం
కానీ చేస్తే మీరు మరింత నెగిటివ్ ఎనర్జీ కనెక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఈ చిన్న విషయంలో మీరు కేర్ తీసుకుని మీ నెగిటివ్ ఎమోషన్స్ విషయంలో ఈ విధంగా డీల్ చేసి మీ కాన్సన్ట్రేషన్ ని మరింత పెంచుకుని మనీ మెడిటేషన్ చేస్తూ కాన్సన్ట్రేషన్ తో మనీ కనెక్షన్స్ మీకు క్రియేట్ అయ్యేలాగా మీరు కేర్ తీసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే మీ సక్సెస్ కి ఉపయోగపడే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ AA ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎప్పుడు మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా ఛానల్ ద్వారా నేను సపోర్ట్ చేస్తాను. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. కమింగ్ డేస్ లో అష్టైశ్వర్యాల క్లాస్ స్టార్ట్ అవుతుంది May 22 నుంచి. ఈ క్లాస్ చాలా మందికి చాలా మంచి రిజల్ట్ ని ఇచ్చింది. అష్టైశ్వర్యాలు అనుభవించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉండాలి అని నమ్ముతారు. అష్టైశ్వర్యాల గురించి తెలుసుకోవడం కూడా ఒక అర్హత కలిగి ఉండడమే. అలాంటి అర్హతని మీరు పొంది మీ లైఫ్ లో మీరు ఎంత డబ్బు సంపాదించినా ఎంత ప్రశాంతత ఉన్నా కొంచెం లగ్జరీగా లైఫ్ ని లీడ్ చేయడము, భోగభాగ్యాల్ని దీనికి అందించడం కూడా ఎంత ఇంపార్టెంటో తెలుసుకుని ఈ క్లాస్ యొక్క కనెక్షన్ ని ప్రతి ఒక్కరూ తీసుకుని అష్టైశ్వర్యాల్ని నేర్చుకుని లైఫ్ లో అప్లై చేయండి. 8 days ఈ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. నమస్తే.